హాస్పిటల్ హారర్ స్టోరీ. పాత హాస్పిటల్. ఒక చిన్న పట్టణంలో ప్రాచీన హాస్పిటల్ ఉండేది. ఈ హాస్పిటల్ అనేక సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది. కాని ఒక రాత్రి అక్కడ జరిగిన దారుణ ఘటనలు కారణంగా అది మూసివేయబడింది. ఆ సంఘటనలు ఎవరికీ తెలియకుండానే అక్కడి చరిత్రలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. రాహుల్ మరియు అతని స్నేహితులు. రాహుల్, ఒక యువకుడు, తన స్నేహితులతో కలిసి ఆ పాత హాస్పిటల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వారు అక్కడ రాత్రి గడపాలని అనుకున్నారు, ఎందుకంటే ఆ కథలు మరింత ఉత్కంఠను కలిగిస్తున్నాయి. హాస్పిటల్లోకి ప్రవేశం. రాహుల్ మరియు అతని స్నేహితులు అచానకంగా హాస్పిటల్లోకి ప్రవేశించారు. అంతా నిశ్శబ్దంగా ఉంది, కానీ వారు కొంతమంది వెన్నెలను అనుభవించారు. ఖాళీ గదులు, పాత పరికరాలు మరియు మరణం యొక్క వాసన అక్కడి వాతావరణాన్ని మరింత భయంకరంగా మారుస్తున్నాయి. మొదటి రాత్రి. రాత్రివేళ వారు ఒక గదిలో కూర్చున్నారు. అప్పుడు అచానకంగా ఒక శబ్దం వినపడింది. అది ఒక 1000 కళ్లతో చూస్తున్నట్లు అనిపించింది. వారు భయంతో ఊపిరి బిగించింది. దారుణమైన కనుగొని. రాహుల్ ధైర్యంగా ఆ శబ్దాన్ని పరిశీలించడానికి బయలుదేరాడు. అతను ఒక పాత డాక్టర్ యొక్క ఫోటోను చూశాడు, కాని అతని కళ్ళు అక్షరంగా రక్తంతో నిండినట్లు అనిపించాయి. అతను పరిగెత్తి వచ్చాడు. అందరూ దానిని విన్నారు. అచానకమైన సంఘటన. రాత్రి వాళ్లు నిద్రపోతున్నప్పుడు అచానకంగా ఒక కిటికీ తెరచబడింది. అప్పుడు అందరూ జాగ్రత్తగా చూశారు, కాని కొద్దిసేపటికి వారు మళ్లీ నిద్రపోతున్నారు. మాయల మాయ. మరో రోజు రాహుల్ తన స్నేహితులతో కలిసి హాస్పిటల్లో దాచిన పుస్తకాలు పరిశీలించడం ప్రారంభించాడు. వాటిలో ఆ ప్రాచీన హాస్పిటల్ గురించి కొన్ని కథలు మరియు అక్కడ జరిగిన దారుణ సంఘటనలు ఉండేవి. భయంకరమైన దృశ్యం. ఒక రాత్రి వారు పిల్లల నవ్వులు వింటున్నారు. వారు బయటకు వెళ్లి చూస్తున్నారు, కాని అక్కడ ఎవ్వరూ లేరు. వారు తిరిగి హాస్పిటల్లోకి వెళ్లినప్పుడు ఒక మాయ గది కనబడింది. మాయా గది. ఆ గదిలో ఒక పురాతన గురువుకు సంబంధించిన ప్రతిమ ఉంది. రాహుల్ ఆ ప్రతిమను తాకినప్పుడు అటునుంచి అతి దారుణమైన శబ్దాలు వినపడటంతో పాటు ఆగడం కష్టంగా మారింది. వాస్తవం. వారు ఆ మాయా గదిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వారి దగ్గరికి వచ్చాడు. అతను డాక్టర్ అని చెప్పాడు మరియు నేను ఇక్కడ మీకు సహాయం చేయడానికి వచ్చాను అని చెప్పాడు. ఉత్కంఠ. అతని మాటలు వినగానే వారు భయంతో కదిలారు. అతను ఎందుకు అక్కడ ఉన్నాడో, ఆ ప్రాణం ఎంత ప్రమాదకరమో వారికి అర్థమయ్యింది. అంతరంగం. ఆ డాక్టర్ వారి వద్దకు వచ్చి, మీరు ఇక్కడ ఉండకూడదు, మీకు ప్రమాదం ఉంది అని చెప్పాడు. కాని అతని మాటలు వినడానికి వారు సిద్ధం కాలేదు. రహస్యాలు. వారు అక్కడ రహస్యాలను కనుగొనడం ప్రారంభించారు. ఆ డాక్టర్ నిజంగా ఎవరో కాదు, ఒక మాయా ఆత్మగా ఉన్నాడు. అతని పూర్వీకులు ఆ హాస్పిటల్లో జరిగిన దారుణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నయమవ్వలేదు. చివరి పోరాటం. రాహుల్ మరియు అతని స్నేహితులు ఆ డాక్టర్ను ఎదుర్కొనాలని నిర్ణయించుకున్నారు. వారు ఆ గదిలో ఉన్న ప్రతిమను ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. నిశ్శబ్దం. ఒక పెద్ద శబ్దం వినపడింది మరియు ఆ డాక్టర్ కనిపించకుండా పోయాడు. కాని వారు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ హాస్పిటల్లో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇలాంటి స్టోరీస్ మరెన్నో ఉన్నాయి. కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు ముందు చూస్తారు.